ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? బాగున్నారు ఫ్రెండ్స్. ఇవి ఏంటంటే ఒక గిన్నెడు అరమరాలన్నమాట. ఈ నానబెట్టే నీళ్ళలో చూడండి 2 hours దాకా నానాలన్నమాట ఫ్రెండ్స్. ఇవి ఇట్లా ఉగ్గానీకి అనమాట ఫ్రెండ్స్. ఇవి అంతా కూడా లేదంటే ఎమ్మటినే కూడా వేసుకోవచ్చు. ఉప్మాకైతే ఎమ్మటినే వేసుకోవచ్చు, బాగా నానకూడదు. దానికి ఏంటంటే ఇవన్నీ కూడా మిక్సీ పట్టాలన్నమాట. ఆనియన్స్, పచ్చిమిరకాయలు, ఎండుమిరకాయలు, జీలకర్ర, కరివేపాకు, ఆవాలు, సాల్ట్, కారం, పుట్నాల పప్పును, ఎండు కొబ్బరి అన్నమాట ఫ్రెండ్స్. వీటిని వడకట్టేయాలన్నమాట, పిండేయాలి ఫ్రెండ్స్. వీటిని ఇట్లా పిండేసి ఇట్లా వేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది నాకు 2 ఛానల్స్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్. ఒక దాంట్లో ఫుల్ పెడతా, ఒక దాంట్లో ఏంటంటే ఆఫ్ పెడతాను అనమాట ఐటమ్ అనేది. మగ్గం వర్క్ చేయట్లేదు కదా ఫ్రెండ్స్, అందువలన ఏదో ఒక విధంగా ఛానల్ రన్ అవ్వాలి కదా ఫ్రెండ్స్. ఇది ప్యాన్ కింద ఆరబెట్టేస్తా ఫ్రెండ్స్. ఇందులో ఎండుమిరకాయ వేసాను కదా, ఇది పుట్నాల పప్పు కూడా వేసాను ఫ్రెండ్స్. ఇది మూత పెట్టి మిక్సీ పెట్టాలి ఫ్రెండ్స్. ఇది ఇలా మూత తీసి ఇలా పట్టేసాను అనమాట. ఇప్పుడు ఇది తీసేసి ఇప్పుడు ఏంటంటే ఎండు కొబ్బరి అనేది ఎండు కొబ్బరి మిక్సీ పట్టాలి ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ఫ్రెండ్స్ ఇది కొబ్బరి తురుము ఇట్లా మిక్సీ పట్టేసాను ఫ్రెండ్స్. మిక్సీ పట్టేసాను, కొంచెమే పట్టాను అన్నమాట ఫ్రెండ్స్. ఎందుకంటే ఎక్కువ తినేవాళ్ళు అయితే ఎక్కువ వేసుకోవచ్చు పచ్చిమిరకాయ, మేము తక్కువ తింటాం కాబట్టి నేను 3 వేసాను ఫ్రెండ్స్. ఇది ఆనియన్ ఒకటే కదా పెద్ద సైజు, అది కట్ చేసి పెట్టాను అన్నమాట ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇది గరిటెన్నర ఆయిల్ అనమాట. ఇందులో పోసేసుకోవాలి. పెట్టారు కదా ఫ్రెండ్స్, ఇందులో ఫ్రెండ్స్ మూత పెట్టేసారు కదా, ఆయిల్ పోసేస్తున్నాను. ముందు మూగిరి పెట్టేసి ఆన్ చేస్తాను అనమాట, ఆయిల్ కూడా పోస్తాను అనమాట ఫ్రెండ్స్. ఇప్పుడు దీంట్లో ప్రొసీజర్ అనేది ఇవ్వాలన్నమాట. కొంచెం జీలకర్ర వేస్తున్నా, నేను కొంచెం ఆవాలు వేస్తున్నా ఫ్రెండ్స్. ఇది నేను పచ్చిమిరకాయ పేస్ట్ పట్టా కదా ఫ్రెండ్స్, అది వేస్తున్నాను ఫ్రెండ్స్. ఇది ఈ విధంగా ఫ్రై చేస్తున్నాను ఫ్రెండ్స్. నేను ఇప్పుడు మరమరాలు అనేది వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇది మరమరాలు కదా, ఆల్రెడీ ముందు వేస్తాను కదా కొన్ని. ఇదంతా కూడా అట్లా అంటే పొడి పొడిగా రావాలి కాబట్టి ఆయిల్ తక్కువే పడింది అన్నమాట ఫ్రెండ్స్. ఇది నేను తక్కువగానే వేసాను ఫ్రెండ్స్. నేను మొత్తం అంతా ఇలా వేసాను కదా, మొత్తం వేస్తాను కదా, ఈ కలుపుకుంటున్నాను అన్నమాట. ఇట్లా అంటే కారం తక్కువే వేస్తున్నాను ఫ్రెండ్స్ నేను, మన ఇష్టం తినేదాన్ని బట్టి. ఇప్పుడు ఏంటంటే సాల్ట్ కూడా వేసుకోవాలి కదా ఫ్రెండ్స్, ఇది వేస్తున్నాను. సరిపడినంత వేసి ఈ విధంగా కలిపేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇది ఏంటంటే పౌడర్ కొట్టుకున్నాం కదా, ఇది ఇట్లా వేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది వేసుకొని ఈ విధంగా కలుపుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ మీకు. ఫ్రెండ్స్ ఇదిగోండి, నేను కొబ్బరితో వేస్తున్నాను ఫ్రెండ్స్. అది కంప్లీట్ అయిపోయింది అన్నమాట. చూడండి ఇది కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. నేను ఇదంతా కూడా తీసేస్తున్నాను అన్నమాట ఫ్రెండ్స్. చూడండి
మొత్తం తీసేసి మళ్ళీ ఫ్రెండ్స్ కంప్లీట్గా అయిపోయిందన్నమాట. చూడండి, ఇదేం క్యాప్సికమ్ బజ్జీలు అనమాట ఫ్రెండ్స్. ఇది తింటే చాలా అదిరిపాటుగా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. నచ్చినట్లు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్. ఉగ్గాని క్యాప్సికమ్ బజ్జీ అనమాట ఫ్రెండ్స్. ఇది ఉప్మా కూడా వేస్తాను, ఈసారి వేసినప్పుడు వీడియో తీసి పెడతా ఫ్రెండ్స్. బాయ్.